రోజున ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిటీ పిలుపు మేరకు న్యాయవాదులంతా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి వచ్చి ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. 3 ప్రధానమైనటువంటి డిమాండ్ల మీద మేము ప్రభుత్వాన్ని వెంటనే పరిష్కరించమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటి, యువ న్యాయవాదుల కంటే 3 సంవత్సరాలు ప్రాక్టీస్ నిన్న న్యాయవాదులందరికీ 10,000 రూపాయలు ప్రతి నెల స్టైఫండ్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చి 26 నెలలు అయిన ఇంతవరకు దాని గురించి ఊసెత్తకుండా ఏమాత్రం ఒక నయా పైసా కూడా కేటాయించిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. గత ప్రభుత్వంలో అనేక బకాయిలు ఉన్నాయి. వాళ్ళు 5,000 చెల్లిస్తామనేవాళ్ళు, కానీ కొన్ని బకాయిలు పడ్డారు. ఆ బకాయిలు కూడా చెల్లించని పరిస్థితి ఉన్నది. అందుకని దాదాపుగా యువ న్యాయవాదులందరికీ చెల్లించాలని బకాయిలు చెల్లించమని డిమాండ్ చేస్తాం. చాలామంది అడుగుతా ఉన్నారు స్టైఫండ్ స్టైఫండ్ ఏంటి అనేటువంటిది. కానీ గతంలో లాగా ఈ న్యాయవాదుల వృత్తి అనేటువంటిది జమీందారుల వృత్తి, ధనవంతుల వృత్తి కాదు. సమాజంలో అట్టడుగు నెట్టబడినటువంటి వర్గాల నుంచి కార్మికుల పిల్లలు అనేక మంది ఈ వృత్తిలోకి వచ్చి నిలదొక్కునేదానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రభుత్వం సహాయం చేయాల్సిన బాధ్యత ఉన్నదని కూడా మేము ప్రభుత్వాన్ని వెంటనే వాళ్ళు బకాయిలు తీర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా న్యాయవాదుల మీద జరిగేటువంటి దాడులు విపరీతంగా పెరగడం జరుగుతూ ఉన్నది. దానికి కావాల్సి ఇప్పటికే 4 రాష్ట్రాల్లో చట్టాలు తీసుకురావడం జరిగింది. మేము కూడా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున న్యాయవాదులకి నిజమైనటువంటి రక్షణ కల్పన నిజంగా ఎవరి నుంచి రక్షణ కరువు అవుతా ఉందని చూసినప్పుడు మాకు పోలీస్ వ్యవస్థ నుంచి, ప్రభుత్వ వ్యవస్థ నుంచి కూడా న్యాయవాదుల మీద దాడులు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ వ్యవస్థ నుంచి కూడా ఈ రక్షణ కల్పించేందుకు దిశగా ఉండేటువంటి చట్టాన్ని ఒకటి తయారు చేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో ఉండే ఇన్సూరెన్స్ అనేటువంటిది డిస్కనెక్ట్ అవడం జరిగింది. న్యాయవాదులకు కూడా ఆరోగ్య కార్డులు, బీమా కల్పించాలని ప్రభుత్వం తన వంతు వాటాగా కూడా బాధ్యతగా కొంత కేటాయించి ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ఈ న్యాయవాదులందరికీ సహాయం చేయాలని కూడా ఈ 3 డిమాండ్స్ మీద మేము చెప్తా ఉన్నాం. ఈ ధర్నా నుంచి ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించుకొని పూనుకోవాలని, లేకపోతే న్యాయవాదులు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తారని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తాం.